Hello, my little soldiers. This is Deepika Naidu. Welcome back to my channel. So today's vlog, మేము ఇక్కడ ఒక ప్లేస్ కి వెళ్తున్నాం. కాలేజ్ అయిపోయింది మాది. సో వీఆర్ గోయింగ్ అవుట్ అండ్ దిస్ మై ఫ్రెండ్ అన్విత. లాస్ట్ వ్లాగ్ లో నేను సామ్యాన్ని ఇంట్రడ్యూస్ చేశా కదా అండ్ అన్విత వాజ్ మిస్సింగ్. సో దిస్ ఇస్ అన్విత. అన్విత సే హాయ్. హాయ్. సో ఇంకొక స్పెషల్ గెస్ట్ కూడా ఉన్నారు మాకు. సో లెట్స్ షో హిమ్. అక్క. సో దిస్ ఇస్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్. యాజ్ ఐ సెడ్ నా టెంపుల్ బ్లాగ్ లో చూపించిన ఒక ఫ్రెండ్ అండ్ దిస్ టూ వీఆర్ ఆల్ ఫ్రమ్ సేమ్ స్కూల్. సో స్కూల్ ఫ్రెండ్స్ అనమాట. మాట్లాడు. ఎంత షై పర్సన్స్ ఉన్నారు గైస్ నాతోని. నేను ఎంత ఎక్స్ట్రోవర్ట్ ఉన్నానో వీళ్ళు అంత ఇంట్రోవర్ట్ ఉన్నారు గైస్. వై సో వి విల్ టెల్ యూ ద ప్లేస్. ప్లేస్ పేరు ఏంటి? మల్లన్న గాంధీ. సో మేము అక్కడికి వెళ్తున్నాం. మేము అనుకున్నాం అనమాట ఎక్కడికి వెళ్దాం అని మేము అనుకున్నప్పుడు అప్పుడు మాకు అక్రమ్ ఉండి అరే ఈ ప్లేస్ బాగుంటది ఈ ప్లేస్ బాగుంటది పోదామని చెప్పేసి చెప్పిండు అనమాట. సో ఐ వాజ్ లైక్ మనం వెళ్దాం, లెట్స్ గో, చాలా డేస్ అవుతుంది మేము వెళ్ళక కూడా అని చెప్పేసి మేము అనుకుంటుండే. సో వీఆర్ గోయింగ్ టుడే ఫైనలీ. సో మేము ఇంకా లంచ్ చేయలేదు, చేయాలి. సో మేము లంచ్ చేసేది కూడా మీకు చూపిస్తాము వేర్ వీఆర్ ఈటింగ్ అని చెప్పేసి. సో లెట్స్ గో. సో అన్విత, అన్విత ఇస్ మై క్లాస్మేట్ ఫ్రమ్ లా స్టూడెంట్స్ మేమిద్దరం. అండ్ అక్రమ్ కూడా. అండ్ అన్విత నాకు కాలేజ్లోనే పరిచయం. Anvita, what do you think about our college? Nice. అంతేనా? ట్రూత్ చెప్పదు. సో మేము ట్రూత్ చెప్పొద్దు అని డిసైడ్ అన్నమాట. సో మేము వెళ్ళిన ప్లేస్ మల్లన్న గంది. నేను ఇది ఇంకా క్లియర్గా చెప్తున్నా బికాజ్ అప్పుడు మాకు ఆ ప్లేస్ గురించి అంత ఐడియా లేదు. అది కొత్త ప్లేస్, ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి. ఇది మా ఎల్ఏ జర్నీ అండ్ ఆల్మోస్ట్ మాకు ఇక్కడ హన్మకొండ అంబేద్కర్ నుంచి మాకు అక్కడికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఒక 40 minutes 40 to 50 minutes దాకా పట్టింది. మేము కొంచెం వెళ్ళినాం అండ్ మాకు రూట్ కన్ఫ్యూజన్ కూడా వచ్చింది మిడిల్లో. మేము అది కూడా కొంచెం షూట్ చేసాము ఎందుకంటే అప్పటికి అక్కడ మాకు వెళ్ళే ప్లేస్లో మొత్తం గ్రీన్ గానే అనిపిస్తుంది. బట్ మాకు అక్కడ వెళ్ళలేం కనిపించలేదు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మాతోని అక్రమ్ ఉండి ఇక్కడ ఒక మంచి ప్లేస్ ఉంటది, ఇక్కడ ఒక లేక్ ఉంటది గన్పూర్ది, మనం అక్కడ చూద్దాం అని చెప్పేసి చెప్పిండు. సో మేము అక్కడ ఆగి మళ్ళీ వీడియోస్ తీసుకున్నాం అండ్ ఆ క్లిప్పింగ్స్ కూడా నేను ఇక్కడ యాడ్ చేశాను, చూడండి. దిస్ ఈస్ ద ప్లేస్. నేను దీనికి మళ్ళీ వాయిస్ ఇస్తున్నా జస్ట్ బికాజ్ అప్పుడు మేము రికార్డ్ చేస్తాం అనుకున్నప్పుడు మేము మైక్ తీస్తే ఆ మైక్ నాకు ఒకటి అది పోయిందనమాట, దాని మైక్ డస్టర్. సో దట్ మేము అది ఎక్కడ పోయిందని చెప్పి చూసినాము బట్ అది మాకు దొరకలేదు. మేము కిందికి దిగామన్నమాట అక్కడ. అండ్ ఇది గన్పూర్ లేక్. ఇక్కడ నాకు రికార్డింగ్ ప్రాబ్లం కొంచెం వచ్చింది. ఆ మైక్ది కనెక్ట్ చేసి ఉంది బట్ వాయిస్ రికార్డ్ కాలేదు. సో అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. అండ్ అక్కడ చాలా చాలా గాలి వస్తుంది. అండ్ ద ప్లేస్ ఇస్ సో బ్యూటిఫుల్. మేము కొన్ని పిక్స్ దిగుదామని చెప్పేసి అక్కడికి వచ్చేసేపు వెయిట్ చేసి కొన్ని వీడియోస్ అండ్ కొన్ని క్లిప్పింగ్స్ తీసుకున్నాం అనమాట. అండ్ ఆల్సో మాకు ఇక్కడ మేము కిందికి దిగేటప్పుడు అక్కడ మాకు కొన్ని సీ షెల్స్ దొరికాయి. సో నేను అదే ఇక్కడ చూపిస్తున్నా. అండ్ అన్విత ఇస్ లైక్ బ్రో ఐ ఫౌండ్ సమ్ సీ షెల్స్ చూడు అని చెప్పేసి చెప్తుండే. సో మేము కొన్ని తీసుకున్నాం అక్కడ నుంచి అండ్ అది కూడా నేను ఇక్కడ క్లిప్పింగ్ యాడ్ చేస్తాను. అండ్ ఆల్సో మేము ఇక్కడ వాటర్లో ఫస్ట్ అక్కడ దాకా వెళ్ళినప్పుడు వాటర్ ఇట్లా మంచిగా వేవ్స్ వస్తుండే. ఫస్ట్ వాటర్లో ఇట్లా దిగుదామని చెప్పనుకున్నాం, అంటే కంప్లీట్గా కాదు, జస్ట్ ఇట్లా టచ్ చేద్దాం అనుకున్నాం. నేను అండ్ అన్విత అదే డిస్కస్ చేసుకుంటున్నాం అక్కడ. బట్ అప్పటికి చాలా ఎయిర్ వస్తుంది అండ్ వాటర్ కూడా బాగా ఇట్లా సౌండ్ వస్తున్నాయి. అవసరమా, మళ్ళీ ఆ రాళ్ళు కొంచెం హెవీగా ఉన్నాయి, కొంచెం స్లిప్ అయినా కూడా అవుట్ అని చెప్పేసి మేము జస్ట్ అక్కడ దాకా వెళ్ళి ఆ వ్యూ చూసేసి ఫొటోస్ తీసుకొని క్లిక్ చేసుకొని వచ్చేసినాం అంతే. జస్ట్ వీడియోస్ చిన్న క్లిప్పింగ్స్ తీసుకున్నాం, పెద్దగా రిస్క్ తీసుకోవాలనుకోలేదు. దాని లోపల ఎంత డీప్ ఉందో కూడా మాకు తెలియదు కదా. సో వీ డోంట్ వాంట్ టేక్ అ రిస్క్. అందుకని అక్కడి దాకా వెళ్ళి జస్ట్ చూసేసి వచ్చాం, జస్ట్ టచ్ కూడా చేయలేదు. ఎందుకు అక్కడ ఏముంటాయో కూడా అంత క్లియర్ గా తెలియదు, లోపల ఏమైనా ఉంటే ఎట్లా అని చెప్పి కూడా అనుకున్నాం అందుకే. సో మేము జస్ట్ ఇక్కడ ఓవరాల్ వ్యూ చూపిస్తున్నా. సో ఎంజాయ్.
అదనమాట మేము ఇందాక చూపిద్దాం అనుకున్న సూపర్ ప్లేస్. మాకు అక్రమ్ చెప్పిన సూపర్ ప్లేస్. సో బాగుందని నేను అనుకుంటున్నా, నాకైతే నచ్చింది. మీరు కూడా చెప్పండి, మీకు ఆ లొకేషన్ తెలిస్తే చెప్పండి కమెంట్. మేము ఇంకొకటి కూడా చేసినాం. యాక్చువల్లీ ఇది మైక్, ఇంకొక మైక్ ఉంది మా దగ్గర. ఈ పైన ఈ డస్ట్ ఈ మైక్ ఉన్నాయి, ఇది అది అక్కడ పోయింది అనమాట. అయితే మేము మాట్లాడదామని మైక్ తీసినాం అనమాట. కాకపోతే అది పోయింది. మేము ఎత్తికినాం, బట్ మాకు దొరకలేదు. ఆబ్వియస్లీ అక్కడ ఎక్కడ దొరుకుతుంది మాకు. సో మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాటర్ దగ్గర చాలా సీషెల్స్ దొరికినాయి అనమాట. సో నేను మీకు అవన్నీ చూపిస్తా. అవి నాకు కొన్ని దొరికినాయి, కొన్ని అంటే అవి డస్ట్ ఉన్నాయి. ఏదో అట్లా చూడంగానే సరదా తీయాలనే, అందుకే చూపిస్తా. సో వీఆర్ ఆన్ అవర్ వే గైస్. ఏమే నాకు స్టింగ్ కొనిపించమంటే అస్సలు కొనిపించలే. సి నేను స్టింగ్ కొనిపిద్దామని చెప్పేసి మొత్తం వెతుకుతుండే, బట్ మాకు ఒక్క షాప్ లో కూడా మాకు స్టింగ్ దొరకలేదు. అండ్ వీటికి స్టింగే కావాలి. సరే థమ్స్ అప్ ఆర్ స్ప్రైట్ ఏదో ఒకటి తీసుకోవాలంటే లేదు, స్టింగ్, నాకు స్టింగే కావాలని పట్టుకొని కూర్చుంటే ఎట్లా? అది ఇక్కడ దొరుకుతలేదు, మేము ఏం చేయాలి? అండ్ అన్విత ఇస్ లైక్ కామ్ పర్సన్. అన్విత అసలు ఏం మాట్లాడట్లే. ఇంతసేపు మేము స్టార్ట్ అయిపోయి దగ్గర 15 minutes అవుతుంది. కెమెరా ఆన్ చేయగానే క్వైట్. వీళ్ళందరూ కెమెరా ఆన్ చేయగానే క్వైట్ అయిపోతున్నారు. వీళ్ళిద్దరు నేను ఒకదాన్నే మాట్లాడడానికి ఒక తెలుస్తుందా? మాకు తెలుస్తుందా మాట్లాడడానికి? ఏం మాట్లాడాలి? ఫ్రెండ్స్ ఆర్ టుగెదర్ అంతే. ఫ్రెండ్స్ దగ్గర ఉంటే ఎన్నో టాపిక్స్ ఉంటాయి మాట్లాడడానికి. అండ్ యా, సరే నువ్వు ఏమన్నా క్వశ్చన్స్ అడుగు, మరి ఆన్సర్స్ ఇస్తాను. ఓకే, క్వశ్చన్స్. యా, మనం ఇప్పుడు క్వశ్చన్స్ అడుగుదాం. క్వశ్చన్స్ అడుగుదా ప్లీజ్. అరే అక్రమ్, మీరు ఎందుకు ఈ ఫీల్డ్ చూస్ చేసుకున్నారు? లా ఫీల్డ్ ఎందుకు? లీగల్ ప్రొఫెషన్ కదా, అంటే దాన్ని ఎవరికైనా అడ్వైస్ చేయొచ్చు. ఓకే, అండ్ మనం ఇంకా ఎవరికి భయపడే అవసరం లేదు. ఓకే, నెక్స్ట్. దానికోసం అంతేగాని జస్టిస్ చేయాలని మాత్రం తీసుకోలేదు. అన్ని చెప్తున్నాడు అబ్బాయి నుంచి, నేను జస్టిస్ చేయాలి అని మాత్రం లేదు. అట్లా కాదు కానీ జస్టిస్ కూడా చేస్తాం పూర్ పీపుల్ కోసం. యా, మోస్ట్ ఇంపార్టెంట్. సో మేము అందుకే తీసుకున్నాం. అందరూ ఒకేలాగా ఉంటారు కదా. యా, నీ గురించి ఏం చెప్పాలి? చెప్పరా ఫ్రెండ్. ఏం చెప్పాలని నన్ను అడుగుతున్నావు? పాము అనుకున్నా. యా, చెప్పు. ఒక్కడు కూడా లేదా చెప్పడానికి? అరే ఏం చెప్పాలో అర్థమైతే లేదు, లేకపోతే అన్ని చెప్పేటోని. అయ్యో, పాయింట్స్. ఫ్రెండ్ గురించి చెప్పడానికి పాయింట్స్ కావాలా? చెప్పాలి కానీ. అండ్ మొత్తం మాకు తర్వాత గ్రీనరీయే కనిపించింది. మొత్తం చాలా పీస్ఫుల్గా ఉంది నేచర్, అండ్ గ్రీన్గా ఉంది. మేము చాలా రేర్గా హౌసెస్ చూసాం తర్వాత మేము వెళ్ళే రూట్లో. ఎందుకంటే ఎక్కువ హౌసెస్ లేవు. కొంచెం డిస్టెన్స్కి వెళ్ళిన తర్వాత మాకు ఒక విలేజ్ వచ్చింది. ఆల్మోస్ట్ మేము ఆ ప్లేస్కి రీచ్ అవుతున్నాం అన్నప్పుడు ఆ విలేజ్ వచ్చింది అనమాట. అప్పటిదాకా చాలా రేర్ హౌసెస్. మనం ఎప్పుడో ఒక్కసారి వెళ్తేనే ఇంత గ్రీనరీ ఉంది, పీస్ఫుల్గా ఉందని చెప్పేసి ఫీల్ అవుతాం. బట్ అక్కడే ఉండే వాళ్ళకి ఇంకెంత మంచిగా అనిపిస్తుంది ఎవ్రీ డే అని చెప్పేసి డిస్కస్ చేసుకున్నాం అనమాట. అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ we were a little bored, so we decided to do something weird అనమాట. సో we thought కొన్ని క్వశ్చన్స్ పిక్ చేసుకొని లెట్స్ ఆన్సర్ టు దాట్ అని చెప్పేసి. అండ్ యా, అది నేను మీకు ఇప్పుడు నెక్స్ట్ వచ్చే క్లిప్పింగ్లో యాడ్ చేస్తా. అండ్ టేక్ అ లుక్. హలో, we are back. So we are back with an chatpata questions to ask my friends. Okay, so first question, who would spend all the money in one day? Akram. Yes, Akram for sure. ఒక్క డేలో మొత్తం మనీ, ఎంత మనీ ఇస్తే అంత మనీ స్పెండ్ చేస్తాడు. చేయాలి, ఎంజాయ్ చేయాలి జీవితం. అమ్మో, ఇస్తే అంటే స్పెండ్ చేయొచ్చు. అన్విత కూడా, కానీ అన్విత కొంచెం అట్లీస్ట్ అంటే చూసుకుంటాం మేము. డ్రెస్సెస్ మీద స్పెండ్ చేస్తావు, అదే మనీ అంతా.
ఒకటే రోజులో నువ్వు కూడా స్పెండ్ చేస్తావు కదా షాపింగ్ కి చేస్తా 10,000 వరకు. చేస్తా కానీ నీలాగా మాత్రం అన్ని ఆలోచించకుండా చేయను, యూస్ఫుల్ థింగ్స్ కి చేస్తా. యా అండ్ యా సెకండ్ క్వశ్చన్, who is most likely to get arrested for something stupid? అక్రమ్ ప్రచార్. అక్రమ్ ప్రచార్ ఇద్దరు దగ్గర నుంచి వచ్చింది నాకు ఈసారి రియాక్షన్. సో యా ఆల్వేస్ గైస్ మా దాంట్లో కొంచెం నాటీ అంటే అక్రమే. And yeah, who is the most likely to become famous? దీపిక నాయుడు. దీపిక Yeah, I okay, I agree. Accept this then. And second question. Question number నాకు గుర్తులేదు బట్ క్వశ్చన్ చెప్తున్నా random గా. Who is always late? Who is always Late. you? దీపిక నాయుడు. అక్రమ్ గారి. నేను అట్లీస్ట్ కొంచెం Lag. తొందరగా వస్తా. లాగే దీపిక నాయుడు. నేను అట్లీస్ట్ కొంచెం తొందరగా వస్తా, నాకంటే లేట్ వస్తాడు. నువ్వే లాగ్. ఇవాళ నేనే ఫస్ట్ వచ్చిన. ఓకే అండ్ యా నెక్స్ట్ నా చైన్ నొప్పి వస్తుంది. ఇంకో క్వశ్చన్. దొరుకుతలేవు. ఓకే డన్. అంటే కొన్ని క్వశ్చన్స్ అదే. హూ టేక్స్ ద లాంగెస్ట్ టైమ్ టు గెట్ రెడీ? You, దీపిక నాయుడు. మన దీపిక నాయుడు. అంటే మేకప్ పెట్టుకోవాలి, బ్లషెస్ పెట్టుకోవాలి, ఐలైనర్స్ పెట్టుకోవాలి. that's a basic. పెట్టుకోవాలి. Yeah, that's a basic. ఇందాక కూడా నన్ను అక్రమ్ అడుగుతుంది, నువ్వు ఇట్లా మీరు ఏమి లేకుండా బయటికి రారా, లిప్ గ్లాస్ లిప్స్టిక్ ఏమై కూడా బయటికి రారా అంటే దట్స్ బేసిక్ నీడ్, అది క్యారీ చేయాలి. ఓకే అవునా కాదా అన్విత? దట్స్ ట్రూ. యా గర్ల్స్ అంటేనే మాకు అవన్నీ అవసరం లేదు. యాక్చువల్లీ బాయ్స్ షుడ్ డూ సెల్ఫ్ కేర్. యాక్చువల్లీ బాయ్స్ కూడా స్కిన్ కేర్ చేయాలి గైస్. డూ స్కిన్ కేర్ గైస్. బాయ్స్ చేయొద్దని రూల్ లేదు. నో, మీరు స్కిన్ కేర్ చేస్తే ఇంకా బాగా కనిపిస్తారు, ఇంకా హ్యాండ్సమ్ గా కనిపిస్తారు. సారీ, ఇంకా హ్యాండ్సమ్ గా కనిపిస్తారు. Tips actually a good face wash and a good moisturizer and a good sunscreen, these three will change your Akram suggestions. This changes your daily routine. మీ స్కిన్ ని చాలా చేంజ్ చేస్తుంది. Do that guys, do that. And yeah, jokes apart, and second question అంటున్నా, క్వశ్చన్ నెంబర్ నాకు తెలియదు and second question. every time it's a second question. ఎవ్రీ టైమ్ ట్రూ. ఇప్పుడు కేటగిరీ క్వశ్చన్స్ కదా అవి. నెక్స్ట్ ఓకే, వాట్స్ ద ఫన్నీయెస్ట్ థింగ్ వీ హావ్ ఎవర్ డన్ టుగెదర్? School memories. My God. The truck is so good. Akram is so busy in the work. నువ్వు ఇన్సెల్ చూడాల్సింది బ్రో, ఒక ఆమె రాంగ్ మెట్లు వచ్చింది. Hello. నేను క్వశ్చన్స్ Yeah, Mallanna. అండ్ ఐ డోంట్ రిమెంబర్. నేను క్వశ్చన్స్ లో మునిగిపోయి నేను రూట్ చూడాలి. కాలేజ్ బస్ అక్రమ్ ఇస్ బిజీ. మేమిద్దరం ఎంత ఫ్రీ ఉన్నామో అక్రమ్ అంత బిజీ ఉన్నాడు. మేమిద్దరం ఒక ట్రిప్ లోకి వచ్చినట్టు ఉన్నాం. మేమిద్దరం చిల్ అవుతున్నాం అండ్ అక్రమ్ ఈజ్ లైక్ ఓకే కాల్స్, నిమిషం మినిట్ కి కాల్స్ ఇస్తున్నాయి అక్రమ్ కి. అంత బిజీ పర్సన్. మేము కూడా ఒక రోజు అంత బిజీ కావాలని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అయితే నాతో మీరు హేనా అన్విత? సింపుల్ ఆన్సర్. యా ఇస్ బ్యాక్ అన్విత. yes. ఐ హోప్ మీరు ఇక్కడ వరకు ఎంజాయ్ చేస్తుంటారు. ఇంకొన్ని చట్పట క్వశ్చన్స్ నేను తీసుకొని వస్తాను. క్వశ్చన్ క్రేజీ. గుట్ట మీదకి వెళ్ళి ఇంకా క్రేజీ ఉంటుంది. సో ఇక్కడ మేము ఆల్మోస్ట్ ప్లేస్కి వచ్చేసామన్నమాట. దాట్ వాజ్ ఆర్ రియాక్షన్స్. చాలా చాలా
మొత్తం ఒకటేసారి మొత్తం అన్ని పొలాలు ఉన్నాయి అక్కడ. సో, చాలా గ్రీన్‌గా ఉండే మేమైతే ఫుల్, ఫుల్, ఫుల్ ఎక్సైట్ అయిపోయినాం అవన్నీ చూడంగానే. అండ్ ఆల్‌మోస్ట్ మేము ఇంక దగ్గరికొచ్చేసినాం కాబట్టి ఇంకా ఎక్కువ ఎక్సైట్‌మెంట్ ఉండే. ప్లేస్ ఎలా ఉంటది? ఏంటి? చూడాలని చెప్పేసి. అండ్ ఆల్సో మేము వెళ్ళిన డే వెదర్ మాత్రం సన్నీ ఉంది. దానికి 3, 4 డేస్ బిఫోర్ కూడా వెదర్ మంచిగా కూల్‌గా అండ్ రెయినీ ఉందనమాట. బట్ ఈరోజు మేమెళ్ళిన డే మాత్రం చాలా చాలా సన్నీ ఉంది. అండ్ ఇట్స్ ఓకే. మేము కూడా అనుకున్నాం ఇట్స్ ఫైన్ 2 ఎక్స్‌పీరియన్స్ చేయాలి ఇట్లా గూడా అని చెప్పేసి. బట్ మీరు ఇందులో చూస్తే కొంచెం షాడో అయ్యి కొంచెం కూల్‌గా అవుతుంది మధ్యలో. సో, మేము ఆ 2 చేంజెస్‌ని మేము ఎక్స్‌పీరియన్స్ చేసుకుంటూ మా ట్రిప్‌ని మేమట్లా కంటిన్యూ చేసినామనమాట. సో, ఎంజాయ్. సో, ఇక్కడ మేము మల్లన్న గంది వాటర్‌ఫాల్స్‌కి ఆల్‌మోస్ట్ రీచ్ అయిపోతున్నాం అన్న డిస్టెన్స్‌లో మాకొక విలేజ్ వచ్చిందనమాట. ఆ విలేజ్‌లో మేము ముందు కొంతమందుంటే వాళ్ళని అడిగి ఇది కరెక్టేనా కాదా అని చెప్పేసి రూట్ అడిగాం. అండ్ వాళ్ళు గూడా ఎంత స్వీట్ పర్సన్స్ అంటే వాళ్ళు మేమెళ్ళే రూట్‌లో ఇంకా మా వెనకాలే వచ్చారు. వాళ్ళు చూపిచ్చారు గూడా. ఇంకా ముందెళ్ళి ఇటే స్ట్రెయిట్ ఎళ్ళాలని గూడా చెప్పారు. ఇంకో ఇంకో మేము వెళ్ళేటప్పుడు అసలు మాకు ఆ ప్లేస్ నేమ్ ఐడియా లేదు. నాకు అన్వితకి జీరో ఐడియా దాని గురించి. బట్ థట్ వాస్ సో గుడ్. ఆ ప్లేస్ చాలా చాలా బావుంది. అండ్ యాహ్! అందుకే మేము ఎక్కడికెళ్తున్నాం అని చెప్పి తెలియకుండానే ఎళ్ళిన ఫీలింగ్ వచ్చింది మాకు. మనం మేము వేర్ ఆర్ వి గోయింగ్ అన్విత? డోంట్ నో. ఈవెన్ వి డోంట్ నో. కానీ ప్లేస్ మాత్రం చాలా చాలా బావుంది చూడండి. హాయ్ అక్కు. హాయ్. ప్లేస్ చాలా 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 బాగుంది. ఇక్కడ చాలా పీపుల్ ఉన్నారు. మేము ఇదే ఫస్ట్ టైం నేను అన్విత ఇట్లాంటి ప్లేస్‌కి రావడం కదా! యెస్. యాహ్! బట్ ట్రూలీ వర్త్ ఇట్ గైస్. మేము ఆఫ్టర్ ఎ లాట్ ఆఫ్ అసలు మేము ఫస్ట్ టైమ్ వస్తున్నాం కదా! దిస్ ఇస్ వర్త్ ఇట్. సో మేము చూపిస్తాం. చాలా 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 క్లిప్పింగ్స్ యాడ్ చేస్తాం. లెట్స్ సీ. సో, ఇక్కడ చాలా వాటర్ ఫ్లో ఎక్కువుందనమాట. మేమది ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అండ్ నేనిక్కడ నా ఫ్రెండ్‌కి అక్కడ వాటర్ ఫ్లో ఎక్కువుండడం వల్ల అక్కడేదో మూవ్ అవుతుంది. సో, నాకంత క్లియర్ ఐడియా లేదు. సో, ఐ టోల్డ్ హర్ టు కమ్ అండ్ సీ అందుకే అక్కడ నేనది చెప్తున్నా. అండ్ ఇది నేను జస్ట్ అది అక్కడికెళ్ళి ఆ వాటర్ సౌండ్‌కి కొంచెం బాగా భయమవుతుంది. ఎందుకంటే చాలా ఎక్కువ వాటర్ ఫ్లో ఉందనమాట. ఒకవేళ పడితే ఏమైనా ఉందా? ఔట్. And this was the overall view of that place, Mallanna Gandi Waterfalls. ఇక్కడ నేను వాటర్‌ఫాల్స్‌ని కొంచెం జూమ్ చేసి మీకు ఈ వాటర్‌ఫాల్స్ కూడా చూపిస్తా. అండ్ యాహ్! దిస్ ఈస్ వాటర్‌ఫాల్స్. అండ్ వీక్ డేస్‌లోనే కొంచెం ఎక్కువ పీపుల్ ఉన్నారు. ఇంకా వీకెండ్స్‌లో ఎలా ఉంటది అని చెప్పేసి మేమనుకున్నాం. ఈ వాటర్‌ఫాల్స్ క్లోజర్ లుక్ కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తా. అండ్ వి ఆర్ రిటర్నింగ్. దీని తర్వాత ఒక బ్యాక్ స్టోరీ ఉంది. యాక్చువల్లీ మేము అక్కడ ఒక పొలం దగ్గర ఆగాము. అండ్ ఆ పొలం అన్న మేమేదో ఈతకాయలు కోస్తున్నాం అనుకున్నాడు. సో, దాని రా క్లిప్పింగ్ యాడ్ అర్థం కాలే. ఫోటోస్ కోసం ఈతకాయలు కాదు.
వీఆర్ హియర్ ఫర్ అ లంచ్. మేము లంచ్ చేయడానికి వచ్చాం. ఇట్స్ ఆల్మోస్ట్ 3:30 ఐ గెస్. అండ్ మేము ఇప్పుడు లంచ్ చేస్తున్నాం బికాస్ మేము మొత్తం తిరుగుతూనే ఉన్నాం. కాలేజ్ అయిపోయిన తర్వాత మేము మొత్తం తిరుగుతూనే ఉన్నాం. ఇప్పుడు లంచ్కి కుదిరింది మాకు. సో మేము ఇక్కడ ఫుడ్ తినేసి మేము ఆర్డర్ చేసినాం. మా ఆర్డర్ ఇంకా రాలేదు, వస్తుంది. తినేసి ఇంటికి వెళ్ళాలి. మేము ఏటోలో మాట వెళ్ళేసి పోస్ట్. యా, మీరు చెక్ చేయండి గైస్ మా ఫొటోస్ని ఇన్స్టాలో. డూ చెక్అవుట్, విజిట్ మై పేజ్. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి కేఆర్ రెడ్డి రెస్టారెంట్ అంట. ఈ ఫుడ్ బాగుంటుంది అని చెప్పి అక్రమ్ మమ్మల్ని ఇక్కడికి తీసుకెళ్ళిండు. అండ్ ఇట్స్ గుడ్. మేము మా ఫుడ్ కంప్లీట్ చేసుకున్నాం. బాగుంది, టేస్ట్ బాగుంది బిర్యానీది. ఈ రోజు మాకు మంచి టైం స్పెండ్ చేసినాం బికాస్ ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ అక్రమ్. బికాస్ అక్రమ్ ఆ ప్లేస్ అడ్జస్ట్ చేయకపోతే మేము మిస్ అయ్యేటోళ్ళం. చాలా చాలా టైం స్పెండ్ చేసినాం, చాలా ఎంజాయ్ చేసినాం, చాలా చాలా బ్యూటిఫుల్ వ్యూస్, సీనరీస్ చూసినాం మేము ఈరోజు. సో ఇవన్నీ మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. ఇఫ్ యూ వాంట్ మోర్ వీడియోస్ లైక్ దట్, డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మీకు చాలా వీడియోస్ వస్తాయి ఇన్ ఫర్దర్గా ఫ్యూచర్లో. సో డూ ఫాలో. Aku. సో వీఆర్ గోయింగ్ టు డ్రాప్ అన్విత. మేము అన్వితని డ్రాప్ చేయబోతున్నాం అండ్ మేము కూడా వెళ్తాము ఇంటికి. అండ్ ఫర్దర్ ఫ్యూచర్ లో వీడియోస్ చాలా చూపిస్తాం, చాలా చాలా ప్లేసెస్ కూడా చూపిస్తాయి వ్లాగ్స్ లో. సో అన్వితని మొత్తం డాన్స్ లేడు అక్కడ. అన్వితని మేము డ్రాప్ చేసాం ఇప్పుడే. అన్విత వెళ్ళిపోయింది, మేము కూడా ఇంటికి వెళ్ళాలి. అండ్ మాకు ఇంకొక చిన్న వర్క్ ఉంది. యాక్చువల్లీ నేను మొన్న షాపింగ్ చేశాను కదా, వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ న్యూ క్లోత్స్ నౌ. బట్ మేము ఆల్రెడీ మా దగ్గర ఉన్న క్లోత్స్ అని చెప్పేసి మేము ఆ క్లోత్స్ ని ఆర్ఫనేజ్ కి ఇద్దాం అనుకుంటున్నాము. సో అవన్నీ ఇప్పుడు ఆర్ఫనేజ్ కి ఇవ్వాలి. సో నేను అక్రమ్ వెళ్ళి ఆ ఆర్ఫనేజ్ లో ఇచ్చేసి వస్తాం. ఎందుకంటే ఒట్టిగా ఆ క్లోత్స్ ఉంటే పడేయడం కంటే ఇవ్వడం బెటర్ కదా. సో యా, వాట్స్ ఏ యా, అందుకే ఇప్పుడు మేము వెళ్తున్నాం. సో అది కూడా నేను మీకు క్లిప్పింగ్ చూపిస్తాను. సో ఇందులో క్లాత్స్ ఉన్నాయన్నమాట. ఆ బ్యాగ్స్లో పెట్టినాం మేము. అండ్ ఈ ట్రస్ట్కి మేము ఇచ్చేసి రిటర్న్ అయ్యేటప్పుడే క్లిప్పింగ్ అనమాట. సో యా, మేము ఆర్ఫనేజ్కి వెళ్ళాం. ఆర్ఫనేజ్కి ఇచ్చేసాము. బయట నుంచి క్లిప్పింగ్స్ తీసిన అండ్ నేను అది యాడ్ చేసిన, ఆల్రెడీ మీరు చూసారు. సో యా అక్కు. హాయ్ గాయ్స్. కొంచెం అక్రమ్ ఇస్ లైక్ సో చిల్ అండ్ ప్లేఫుల్ గాయ్. సో మీరు ఇంకా ఫర్దర్గా మా వ్లాగ్స్ చూస్తూనే ఉంటారు బికాజ్ మేము ఒకటే కాలేజ్, ఎక్కువ మేము ఫ్రీక్వెంట్లీ మేము కలిపే బయటికి వెళ్తాం కాబట్టి మీరు చూస్తారు. అండ్ ఐ హోప్ యూ లైక్ దిస్ వ్లాగ్. నేను ఈ వ్లాగ్ని ఇక్కడ ఎండ్ చేస్తున్నా. అండ్ ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్, ఎవరికైనా అక్రమ్ ఐడి కావాలంటే ఇక్కడ మెన్షన్ చేయాలంట. మెన్షన్ చేస్తే ఐడి. సో నో గైస్, యూ కెన్, నా ఇన్స్టా ఐడి ఉంది కదా, డూ ఫాలో. అండ్ ఆల్సో మీకు ఇంకా ఫర్దర్గా ఏమైనా వ్లాగ్స్ రికమెండేషన్స్ ఉంటే ప్లీజ్ చెప్పండి. సో దట్ నాకు తెలుస్తుంది నేను ఎలాంటి వ్లాగ్స్ చేయాలి అని చెప్పేసి. డూ కమెంట్. ఐ డూ చెక్ మై డిఎమ్స్ అండ్ ఆల్. నేను కమెంట్స్ కూడా చెక్ చేస్తా. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లెట్స్ మీట్ విత్ అనదర్ వ్లాగ్. Bye. Bye bye.